ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మన టాపిక్ ఏంటి అంటే క్లయింట్ అండ్ సర్వర్ మోడల్. ఈ క్లయింట్ అండ్ సర్వర్ మోడల్ అనేది ఏంటంటే సర్వర్స్ అనేవి వాటి నెట్వర్క్ సర్వీసెస్ ని వేరే కంప్యూటర్స్ కి ప్రొవైడ్ చేస్తుంది. వాటినే మనం క్లయింట్స్ అంటాం. దేనికి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అంటే ప్రతి క్లయింట్ కి కొంత టాస్క్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఆ టాస్క్స్ ని పెర్ఫార్మ్ చేయడానికి అని చెప్పి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఈ మోడల్ నే మనం క్లయింట్ సర్వర్ నెట్వర్కింగ్ మోడల్ అంటాం. ఒక అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి ఉన్నాయనుకోండి, క్లయింట్ సర్వర్ మోడల్ ని అవి యూజ్ చేస్తున్నాయి అనుకోండి, ఖచ్చితంగా కొన్ని స్ట్రాటజీస్ ని ఫాలో అవ్వాలన్నమాట. ఇక్కడ మీకు డయాగ్రామ్ చూడండి, క్లయింట్ అనేది సర్వర్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే ఇంటర్నెట్ ని బేస్ చేసుకుని ఇంటరాక్ట్ అవుతుంది. అప్లికేషన్ ప్రోగ్రామ్ ని మనం ఇక్కడ ఏమంటామంటే క్లయింట్ ప్రోగ్రామ్ అంటాం. ఈ క్లయింట్ ప్రోగ్రామ్ ని ఒక లోకల్ మిషన్ మీద రన్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు అది రిక్వెస్ట్ చేస్తుంది అనమాట సర్వీసెస్ కోసం అని చెప్పి. ఎక్కడి నుంచి అంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ నుంచి అండ్ ఇంకో సర్వర్ కి రిక్వెస్ట్ చేస్తుంది. దేనికోసం అంటే దాని సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. సో అక్కడ మనం సర్వర్ కి రిక్వెస్ట్ చేస్తున్నాం. అక్కడ మనకి ఏమవుతుందంటే సర్వర్ దానికి రెస్పాండ్ అయింది అనుకోండి, అక్కడ సర్వర్ ప్రోగ్రామ్ అంటాం అనమాట. ఈ సర్వర్ అనేది ఎక్కడ రన్ అవుతుంది అంటే రిమోట్ మెషిన్ మీద రన్ అవుతుంది. ఒక క్లయింట్ ప్రోగ్రామ్ అనేది ఉంది అనుకోండి, అది ఎక్కడ రన్ అవుతుందంటే క్లయింట్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడు రన్ అవుతుంది అంటే ఎప్పుడైతే సర్వర్ కి సర్వీస్ కోసం రిక్వెస్ట్ చేస్తుందో అప్పుడు క్లయింట్ ప్రోగ్రామ్ రన్ అవుతున్నట్టు. అదే సర్వర్ ప్రోగ్రామ్ చూసుకుంటే అది ఎప్పుడు రన్ అవుతుంది అంటే అది ఎప్పుడు రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఏ క్లయింట్ నుంచి ఎప్పుడు రిక్వెస్ట్ వస్తుందో తెలియదు కదా, సో అందుకని అది ఎప్పుడు ఆన్ లోనే ఉంటుంది అనమాట. రన్ అవుతూనే ఉంటుంది. సర్వర్ అనేది ఏం చేస్తుందంటే సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది. అన్ని క్లయింట్స్ కి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది, ఒక సింగిల్ క్లయింట్ కే కాదు. సో ఇక్కడ క్లయింట్ అండ్ సర్వర్ రిలేషన్షిప్ అనేది ఎలా ఉంటుందంటే మెనీ టు వన్ రిలేషన్షిప్ ఉంటుంది. మెనీ క్లయింట్స్ ఉంటాయి, ఒకే సర్వర్ ఉంటుంది అనమాట. సర్వీస్ అనేవి మనకి ఫ్రీక్వెంట్ గా అవసరం అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఏదైనా కావాలంటే వెంటనే గూగుల్ చేస్తున్నాం, సో అక్కడ సర్వీస్ అనేది మనం అడుగుతున్నాం సర్వర్ కి. సో అది ఖచ్చితంగా ఎప్పటికెప్పుడు అలా అవసరం ఉంటుంది. చాలా యూజర్స్ దాన్ని క్లయింట్ సర్వర్ మోడల్ ని యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే అప్లికేషన్ ఏం కావాలన్నా మనం గూగుల్ చేస్తున్నాం, ఇక్కడ అప్లికేషన్ ప్రోగ్రామ్ మనం అవుతాం అండ్ సర్వర్ అనేది రెస్పాండ్ అవుతుంది కాబట్టి అక్కడ సర్వర్ ప్రోగ్రామ్ అనమాట. ఒక ఎగ్జాంపుల్ గా చూద్దాం. క్లయింట్ సర్వర్ అప్లికేషన్ ప్రోగ్రామ్ అనేది మనం యూజర్స్ కి యాక్సెస్ చేసేటట్టు, ఫైల్స్ ని యాక్సెస్ చేసేటట్టు పెట్టుకున్నాం. అంటే ఈమెయిల్ ని పంపించాం, ఇంకా అలాంటివి చాలా చేసాం అనమాట. ఫైల్స్ అనేవి పంపించడం, దాన్ని రిసీవ్ చేసుకోవడం అంతా చేసాం. ఒకవేళ సర్వీస్ అనేవి కస్టమైజ్ గా ఉన్నాయనుకోండి, సో అప్పుడు ఏం చేస్తున్నామంటే ఒక జెనరిక్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ని యూజ్ చేస్తాం. అది ఏం చేస్తుందంటే యూజర్ ని ఎలాంటి సర్వీస్ అవైలబుల్ గా ఉన్నాయి, రిమోట్ కంప్యూటర్ దగ్గర ఎలాంటి సర్వీస్ అవైలబుల్ గా ఉన్నాయి వాటిని యాక్సెస్ చేసుకునేటట్టు ఇచ్చేస్తుంది అనమాట. ఇప్పటి వరకు మనం క్లయింట్ అండ్ సర్వర్ కోసం తెలుసుకున్నాం. అసలు క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటో చూద్దాం. క్లయింట్ అనేది ఇది ఒక ప్రోగ్రామ్ అనమాట. ఇది ఏంటంటే లోకల్ మిషన్ మీద రన్ అవుతుంది. దేనికి అంటే సర్వీసెస్ ని రిక్వెస్ట్ చేస్తుంది అండ్ ఎలాంటి సర్వీస్ అయినా సర్వర్ నుంచి తీసుకుంటుంది అనమాట. ఇది ఈ క్లయింట్ ప్రోగ్రామ్ అనేది ఇది ఒక ఫైనైట్ ప్రోగ్రామ్ అనమాట. అంటే ఎలా చెప్తున్నామంటే సర్వీస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి అంటే యూజర్ నుంచి అండ్ అది టెర్మినేట్ అయ్యే వరకు అంతా కూడా సర్వీస్ కంప్లీట్ అవ్వడం ఇదంతా కూడా మనకి సర్వర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఒక సర్వీస్ స్టార్ట్ అయింది అంటే యూజర్ నుంచి అండ్ అది టెర్మినేట్ అయ్యే వరకు అంతా కూడా సర్వర్ అండ్ క్లయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ సర్వర్. ఈ సర్వర్ అనేది ఇది ఒక ప్రోగ్రామ్. ఇది ఎక్కడంటే మనకి రిమోట్ మిషన్ మీద రన్ అవుతుంది. అదే క్లయింట్ అయితే లోకల్ మిషన్ మీద రన్ అవుతుంది. సో ఇలా రిమోట్ మిషన్ మీద రన్ అవడం బట్టి క్లయింట్స్ కి సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఎప్పుడు అంటే క్లయింట్ కి ఎప్పుడైతే రిక్వెస్ట్ అని చెప్పి పంపిస్తుందో రిక్వెస్ట్ ని, అప్పుడు దానికి రెస్పాన్స్ అనేది ఇది ఇస్తుంది. ఇక్కడ ఎలా మనం ఊహించుకోవచ్చు అంటే సర్వర్ క్లయింట్ నుంచి ఎలాంటి రిక్వెస్ట్ వచ్చినా దాన్ని డోర్ ఓపెన్ చేసి అన్నిటిని యాక్సెప్ట్ చేసినట్టు ఆ రిక్వెస్ట్ అన్ని యాక్సెప్ట్ చేసి దానికి కావాల్సిన రెస్పాన్స్ ని ఇస్తుంది అనమాట. ఈ సర్వర్ ప్రోగ్రామ్ అనేది ఇన్ఫైనైట్ ప్రోగ్రామ్ అనమాట. ఎన్ని జరుగుతున్నాయో మనం చెప్పలేం. అదే క్లయింట్ ప్రోగ్రామ్ అనేది ఫైనైట్ అని చెప్పాం కదా, ఇది ఇన్ఫైనైట్. ఎలా అంటే ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఒకసారి రన్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకోండి, ఇంకా అది ఇన్ఫైనైట్ గా అలా రన్ అవుతూనే ఉంటుంది అనమాట. ఎంతవరకు అంటే దానివల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చే వరకు అది అలా రన్ అవుతూనే ఉంటుంది. ఈ సర్వర్ అనేది ఇన్కమింగ్ రిక్వెస్ట్ ఏవైతే క్లయింట్ నుంచి వస్తున్నాయో ఆ రిక్వెస్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ రిక్వెస్ట్ రాగానే వెంటనే సర్వర్ అనేది దానికి రెస్పాండ్ అవుతుంది అనమాట. ఈ క్లయింట్ సర్వర్ నెట్వర్క్స్ వల్ల మనకి అడ్వాంటేజెస్ ఏమున్నాయి అంటే ఫస్ట్ వన్ సెంట్రలైజ్డ్ అంటే ఏంటంటే సెంట్రలైజ్డ్ బ్యాకప్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. సెంట్రలైజ్డ్ బ్యాకప్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట క్లయింట్ కి సర్వర్ కి మధ్య. ఒకవేళ డేటా అనేది సడన్ గా మిస్ అయింది అనుకో, దాన్ని మళ్ళీ బ్యాకప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ సెక్యూరిటీ.
అండ్ ఇలా డేటా అనేది పాస్ అవ్వడం వల్ల మనకి డేటా అనేది సెక్యూర్గా ఉంటుందా లేదా అని డౌట్ వస్తుంటుంది కదా. సో ఖచ్చితంగా సెక్యూరిటీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ పెర్ఫార్మెన్స్. ఇలా ఒక డెడికేటెడ్ సర్వర్స్ని యూజ్ చేయడం బట్టి మనకి స్పీడ్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, రీసోర్స్ కూడా తొందరగా షేర్ అవుతుంది. సో ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ స్కేలబిలిటీ. క్లయింట్స్ని అండ్ సర్వర్స్ని సపరేట్గా ఇంక్రీజ్ చేయొచ్చు. అంటే కొత్త ఎలిమెంట్స్ని యాడ్ చేయొచ్చు అనమాట. కొత్త సర్వర్స్ని యాడ్ చేయొచ్చు, కొత్త క్లయింట్స్ని యాడ్ చేయొచ్చు. ఇదంతా కూడా ఒక నెట్వర్క్లోనే చేస్తున్నాం. ఈ క్లయింట్ అండ్ సర్వర్ మోడల్ వల్ల మనకి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ట్రాఫిక్ కంజెషన్, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అనమాట. ఎప్పుడైతే లార్జ్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేవి రిక్వెస్ట్ని పంపిస్తున్నాయి సర్వర్కి, సో సర్వర్ దగ్గర అక్కడ ట్రాఫిక్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఒకేసారి ఎక్కువ రిక్వెస్ట్ వచ్చాయనుకోండి, రిప్లై రావడం కష్టం అవుతుంది కదా. సో అక్కడ ట్రాఫిక్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇంకా సెకండ్ వన్ ఏంటంటే రాబస్ట్నెస్ అనేది ఉండదు. ఎందుకంటే సర్వర్ అనేది ఒక్కొక్కసారి డౌన్ అవుతూ ఉంటుంది కదా, అప్పుడు క్లయింట్ రిక్వెస్ట్ అనేవి అసలు దానికి రీచ్ అవ్వవు అనమాట. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ క్లయింట్ సర్వర్ నెట్వర్క్ అనేది చాలా డెసిసివ్ అనమాట. కొన్నిసార్లు రెగ్యులర్ కంప్యూటర్స్ ఉంటాయి కదా, వాటి హార్డ్వేర్ అనేవి సర్వ్ చేయదనమాట, క్లయింట్స్ కి సర్వ్ చేయదనమాట ఒక్కొక్కసారి. ఇలాంటి సిచ్యువేషన్ లోని ఏ హార్డ్వేర్ అయితే సర్వర్ సైడ్ అవసరమో అది దాని వర్క్ ని కంప్లీట్ చేసుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లోని ఎలాంటి హార్డ్వేర్ కావాలి అంటే దాని వర్క్ అంతటిని కంప్లీట్ చేసే హార్డ్వేర్ అనేది మనకి సర్వర్ సైడ్ కావాలి. కొన్నిసార్లు ఆ రీసోర్స్ అనేది సర్వర్ లోనే ఉంటుంది, కాకపోతే అది క్లయింట్ కి కనిపించకుండా చేస్తుంది అనమాట. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక అప్లికేషన్ అనేది ఒక వెబ్ అనుకుందాం. సో ఇప్పుడు దాన్ని ప్రింట్ అవుట్ తీయాలనుకుంటున్నాం. డైరెక్ట్ గా అయితే ప్రింట్ అవుట్ తీయలేం ప్రింటర్స్ ని బేస్ చేసుకొని. ఎలా అంటే ఇప్పుడు మనం దాన్ని ప్రింట్ వ్యూలోకి తీసుకురావాలి, ప్రింట్ వ్యూ నుంచి అప్పుడు ప్రింట్ చేసుకోవాలి, డైరెక్ట్ గా అయితే ప్రింట్ చేయలేం. అలా అనమాట. ఎగ్జిస్టింగ్ రీసోర్స్ అనేవి సర్వర్ వైపే ఉంటున్నాయి, క్లయింట్ సైడ్ కొన్నిసార్లు అందుబాటులో లేవన్నమాట. ఇది క్లయింట్ అండ్ సర్వర్ స్క్రిప్టింగ్. ఇది క్లయింట్ అండ్ సర్వర్ నెట్వర్కింగ్ మోడల్. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెషన్ లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను అప్లికేషన్ లేయర్ ప్రోటోకాల్స్ కోసం డిస్కస్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.